గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ఎవ్రీడే విత్ జీసస్. కొన్ని సందర్భాల్లో ప్రియమైన సహోదరుడా, మనకు ఎదురవుతున్న పరిస్థితులు ఎంతగా ప్రార్థన చేసినా ఏ దారి కనబడకపోవడం, సహాయం చేయడానికి ఎవరూ మన దగ్గర లేకపోవడం, మనం ఎవరి మీద డిపెండ్ అవుతామో, ఎవరి మీద నమ్మకాన్ని పెట్టుకుంటామో వాళ్ళు నెమ్మదిగా మనకు దూరం అయిపోవడం, ఇలాంటి పరిస్థితులు మన లైఫ్ ఎదురవుతున్నప్పుడు అసలు మన పరిస్థితి ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి అని ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలన్నిటికంటే ముందు అసలు వాట్ వీఆర్ అన్నది ఒక చిన్న పరిశీలన మనం చేద్దాం. ఎందుకంటే ఈ రోజున ప్రభువుని కలిగి ఉన్నాము అని అంటే అది మన గొప్పతనం కాదు. ఈ సందర్భంలో ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 41కి వెళ్ళినప్పుడు 41లో 9, 10 వచ్చిన కలిపి కనబడతా ఉంటాయి. అందులో మనకు అర్థమయ్యే మనకు కావలసిన కొన్ని వర్డ్స్ మాత్రమే పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. 9వ వచనం అంటాడు, అక్కడ బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. నేను పట్టుకొని అంటే దేవుడే మనల్ని సెలెక్ట్ చేసుకున్నాం. హీ హ్యాస్ చూజన్ us. ఆయన మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అంటే మనము దేవుని చేత సెలెక్ట్ చేయబడిన వాళ్ళం. గాడ్ డజంట్ మేక్ మిస్టేక్, హి నెవర్ మేక్ మిస్టేక్. సో దాన్ని బట్టి మనం ధైర్యపరచబడదాం. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనము దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం కాబట్టి వీఆర్ గోయింగ్ టు విన్. మేబీ స్లోలీ బట్ ష్యూర్లీ. ఎందుకనంటే తర్వాత వచ్చి మనం చూసినట్టు అంటాడు, చూడొచ్చు సార్, నేను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను అంటాడు. తర్వాత నీకు తోడే ఉన్నాను అంటాడు. తర్వాత లైన్కి వెళ్తే భయపడొద్దు అంటాం. తర్వాత లైన్లో దిగులు పడొద్దు అని అంటాడు. ఆ తర్వాత లైన్లో నీకు సహాయం చేయవాడును నేనే అంటాడు. ఆ తర్వాత లైన్లో నిన్ను ఆదుకుంటాం. ఆ వచనాలని కాస్త కిందకు వచ్చినట్లయితే గనక మళ్ళీ రిపీట్ చేస్తున్న మాటలు కూడా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. 13వ వచనంలో భయపడొద్దు అని చెప్పి దేవుడు వాడు కుడిచే పట్టుకుంటాను అని వాగ్దానం చేస్తా ఉన్నా. తర్వాత 14వ వచనంలో నీకు సహాయం చేస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్న ఒక ఘనమైన వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన సహోదరుడా, ఈ రోజున ఏ పరిస్థితున్నప్పటికీ కూడా ప్రభువు నీ చేయి పట్టుకొని, నీ కుడి చేయి పట్టుకొని నిన్ను గమ్యానికి చేర్చబోతున్నాడు. కాబట్టి ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండవలసిందిగా, వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ స్ట్రగుల్స్ యు ఆర్ గోయింగ్ టు రైట్ నౌ, please do not be afraid. You are going to win, but not by your strength, but completely by God's grace. Thank you. God bless you. This is for today's meditation.